జస్ట్ మమ్మీ థింగ్స్. కొన్ని రోజులు తిండి తినకుండా అయినా ఉంటాం కానీ షాపింగ్ చేయకుండా ఉండలేము. అవును, మేము ఆడవాళ్ళమే, మాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వీ బ్లాగ్స్. సో ఈరోజు మేమైతే షాపింగ్ కోసం ఉప్పల్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆషాఢం కేజీ సేల్ అయితే నడుస్తుంది. సో తప్పకుండా విజిట్ చేయండి మీరు. సో మీరు ఇవన్నీ చూసి ప్రమోషనల్ వీడియోస్ అయితే అనుకోకండి, మనకున్న సబ్స్క్రైబర్స్కి ప్రమోషన్స్ అయితే ఏం రావు. సో నేను వెళ్ళినప్పుడు నాకేమైనా నచ్చి మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వారి కోసం మాత్రమే ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే చాలా కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో శారీస్, చిన్నపిల్లల డ్రెస్సెస్, యంగ్స్టర్స్కి అన్ని టైప్స్లో డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. సో కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి శారీ సెక్షన్ అయితే ఉంటుందండి. మీకు దీంట్లో పట్టు కావాలన్నా, ఫ్యాన్సీ కావాలి, డైలీ వేర్ కన్నా లైట్ వేర్ అయినా ఏదైనా కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ శారీ అయితే మాకు 1000 రూపీస్కి పడిందండి. సో ఇది కాటన్ టైప్లో ఉంది, చాలా చాలా స్మూత్ ఉంది ఈ శారీ అయితే. అసలు ఇక్కడ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయండి. అంటే మనకు డైలీ వేర్కి అయితే 100 రూపీస్, 200కి 3 శారీస్, 500కి 6 శారీస్ అలా కూడా ఉన్నాయి. సో ఒకసారి మీకు ఒకవేళ ఓపిక ఉండి మీకు కావాలి, చూసుకోవాలి, శారీస్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సో మేమైతే క్యాజువల్గా షాపింగ్ కోసం వచ్చేసాము. సో ఇక్కడ మాకు చాలా శారీస్ అయితే నచ్చాయి. ఇదైతే నేను తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే మాకు అప్రాక్స్గా బిలో 1000 పడింది అనుకుంటా. మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏమేమి శారీస్ తీసుకున్నాం, ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాం, మా పాపకి ఏం తీసుకున్నాం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ప్రైస్తో సహా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట బండిని ఆన్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక 4-5 శారీలు వేసుకొని చూస్తున్నా, అంటే ఏ కలర్ బాగుంది అని చూడడానికి. సో మేము వెళ్ళినప్పుడు ఆషాఢం సేల్ అయితే ఏం లేదు, ఇప్పుడైతే సేల్ ఉందండి. సో తప్పకుండా అది వినియోగించుకోండి. సో మీకు మంచి శారీస్ అయితే ఉంటాయి, అండ్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈసారి. సో నేనైతే ఇక్కడ ఈ బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నాను. సో మీరు ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. ఇవి మనకు 500కి 3 శారీస్, 550కి 2 శారీస్ అలా వస్తున్నాయి. సో దీంట్లో చాలా వరకు డైలీ వేర్కి సంబంధించినవి చాలా టైప్స్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 650కి 3 శారీస్ అలా ఉన్నాయి. నేనైతే ఒక 3 శారీస్ తీసుకున్నాను దీంట్లో. దాని నుండి డ్రెస్ కుట్టించుకుందామన్న ఉద్దేశంతోనైతే తీసుకున్నాను. ఒకవేళ ఆ డ్రెస్ కుట్టించినప్పుడు కూడా వీడియో పెడతాను, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. సో అప్పుడు కూడా చూడాలి, మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మనం కింద ఫ్లోర్లోనైతే అది ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు పట్టు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయండి. సో దీంట్లో నాకు ఈ శారీస్ చాలా బాగున్నాయి. ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది కావచ్చు, బట్ నాకు ఇప్పుడే కుదిరింది తీసుకోవడానికి. టిష్యూ శారీస్ అండి. సో ఇది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్లో వచ్చినాయి. మనకు 1700 to 1800 రూపీస్ కాస్ట్ అయితే పడింది. సో నేనైతే ఇక్కడున్న పర్పుల్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. దానికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంకా హైలో కావాలి, మంచి పట్టు శారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి. చీర బాగుందానే అన్నిటికీ. అండ్ సెకండ్ ఫ్లోర్కి వస్తే మనకు చిన్నపిల్లల కలెక్షన్ ఉంటుందండి. ఇక్కడైతే చాలా 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 టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది. నాకు ఈసారి వెళ్ళినప్పుడైతే చిన్నపిల్లల కలెక్షన్ చాలా నచ్చింది పెద్దవారి కంటే. ఇక్కడ చూస్తున్నారా, డ్రెస్సెస్ అన్నీ కూడా అబోవ్ 500 ఉన్నాయి. సో తక్కువనైతే లేవు, కానీ కాస్ట్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మేము మా డాలీ గాడి కోసం అయితే ఒక 5-6 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది కూడా. సో మీరు కనుక మన ఛానల్కి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మనం వెళ్ళింది ఉప్పల్ దగ్గరలోని బస్ స్టాండ్ ముందున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కండి. సో దీంట్లో మనకు లేడీస్కి, జెంట్స్కి, కిడ్స్కి, యంగ్స్టర్స్కి అందరికీ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫ్రాక్స్ చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా 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 నచ్చింది. కానీ కాస్ట్ కూడా బీభత్సంగా ఉన్నదంట. సో జస్ట్ వీడియో తీసుకొని అయితే వదిలేసిన. మస్తు అంటే మస్తు ఉన్నది డ్రెస్. సో చిన్నపిల్లలు ఎవరైనా హెవీగా వేసుకోవాలి పార్టీ వేర్కి అన్న వాళ్ళైతే తప్పకుండా రండి. ఇక్కడ ఈసారి కూడా బిల్లు బాగానే వేసుకున్నాం. బిల్ ఎంత అయింది? ఇంట్లోంటే అయిపోవా అనుకుంటాను. ఈసారి కూడా షాపింగ్ కాస్ట్ బిల్లు బాగానే అయింది. సో చూసారు కదా ఎన్ని బ్యాగ్స్ పట్టుకొని వెళ్తున్నామో. షాపింగ్ అంతా చేసినాం. దగ్గర దగ్గర 10,000 బిల్ అయిపోయింది. ముందు 7,000, తర్వాత 3,000.
ఇంకోసారి వస్తావా నాతో షాపింగ్కి? అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. చూడండి మోయలేకపోతున్నాం. బై బై షాపింగ్ మాల్. ఓ అక్కడ చూసింది. షాపింగ్ అయిపోయిన తర్వాత అమ్మతో కలిసి బేకరీకి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే చాలా బాగా స్పెండ్ చేసాము, చాలా రోజుల తర్వాత. ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదంటే ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కావాలా అనేది కూడా నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి ఒకసారి. మమ్మీ చాలా రోజుల తర్వాత మన ఇద్దరం టైం స్పెండ్ చేసినాం కదా. హౌ యు ఆర్ ఫీలింగ్? అన్నిటికీ అదే ఇద్దరం కలిసి వచ్చినాం కదా, ఇద్దరం వచ్చినాం కదా అప్పట్లెక్క. తేలిగానే ప్లేట్లు ఇద్దరం తిరిగినాం, మళ్ళీ ఇప్పుడు ఇద్దరం. అప్పుడు ఫుల్ తిరుగుతుండే కదానే, ఇప్పుడు మళ్ళా తిరుగుదాం. చలో బంద్ చేసుకో. అప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేసావా మంచిగానా? షాపింగ్ ఈటింగ్ ఇల్లు బ్యాక్ టు మళ్ళీ ఇప్పుడు. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అండ్ ఎలాంటి వీడియోస్ పెడితే మీరు చూస్తారో కూడా నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. ఇంకో వీడియోలో ఏమేమి షాప్ చేశాను చూపిస్తాను.